ఏపీడిఎస్సి 6వ తరగతి సోషల్ కంటెంట్ 5వ పాఠ్యాంశం సంచార జీవనం నుండి స్థిర జీవనం. కొన్ని వేల సంవత్సరాలకు ముందు భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి అలా పిలిచేవారు. వేట, ఆహార సేకరణ గురించిన విషయాలను ఆదిమానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలోనూ మరియు కథల రూపంలోనూ తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. ఆదిమానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. ఆదిమానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా ఉపయోగించుకునేవారట. ఆదిమానవులు చిన్న చిన్న సమూహాలుగా లేదా గుంపులుగా ఉండేవారు. ఆదిమానవులు చిన్న చిన్న సమూహాలుగా లేదా గుంపులుగా ఉండేవారు. ఆదిమానవులు గుహల్లో, చెట్ల నీడల్లో, రాతి స్థావరాల్లో ఉన్నారు. ఆదిమానవులు గుహల్లోనూ, చెట్ల నీడల్లోనూ మరియు రాతి స్థావరాల్లోనూ ఉండేవారట. ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారిని సంచార జీవులు అని అంటారు. ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారిని సంచార జీవులు అని అంటారు. ఆహార సేకరణలో పురుషులు, స్త్రీలు, పిల్లలు పాల్గొనేవారు. ఆహార సేకరణలో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొనేవారట. లభించిన ఆహారాన్ని ఆదిమానవులు సమూహంలోని అందరితో పంచుకునేవారు. దొరికినటువంటి ఆహారాన్ని ఆదిమానవులు సమూహంలో ఉన్నటువంటి వాళ్ళందరితో పంచుకునేవారట. ఆదిమానవులు ఒక ప్రాంతంలో ఆహారం పూర్తిగా అయిపోయే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఆదిమానవులు ఒక ప్రాంతంలో ఆహారం పూర్తిగా అయిపోయే వరకు అక్కడే ఉండేవారట. ఆ తర్వాత వేరే ప్రాంతానికి ఆహారం కొరకు వెళ్ళేవారట. ఆదిమానవులు నిప్పును కనుగొనడంతో ఆహారాన్ని వండుకొని తినే విధానం ప్రారంభమైంది. ఆదిమానవులు నిప్పును కనుగొన్నాక ఆహారాన్ని వండుకొని తినే విధానం ప్రారంభమైందట. క్రూర మృగాలను తరిమివేయడానికి, గుహల్లో వేడిని, వెలుగుని నింపడానికి, చెక్కను గట్టిపరచడానికి నిప్పును ఉపయోగించేవారట. ఆదిమానవులు క్రూర మృగాలను తరిమేయడానికి, గుహల్లో వేడిని, వెలుగుని నింపడానికి, చెక్కను గట్టిపరచడానికి నిప్పును ఉపయోగించేవారు. ఆదిమానవులు నిప్పుని పవిత్రంగా భావించారు. ఆదిమానవులు నిప్పుని పవిత్రంగా భావించారు. పురావస్తు త్రవ్వకాలలో లభించిన పనిముట్ల ద్వారా మనం ఆదిమానవుల గురించి తెలుసుకోవచ్చు. పురావస్తు త్రవ్వకాలలో లభించిన పనిముట్ల ద్వారా మనం ఆదిమానవుల గురించి తెలుసుకోవచ్చు. పురావస్తు త్రవ్వకాలలో లభించినటువంటి పనిముట్ల ద్వారా మనం ఆదిమానవుల గురించి తెలుసుకోవచ్చు. ఆదిమానవులు రాళ్ళు, కర్రలు, ఎముకలతో పనిముట్లను తయారు చేశారు. ఆదిమానవులు వేడితో పనిముట్లను తయారు చేశారు అంటే రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ పనిముట్లను తయారు చేశారు. ఆదిమానవులు పనిముట్లను దేని కొరకు ఉపయోగించేవారు? ఆదిమానవులు పనిముట్లను దేని కొరకు ఉపయోగించేవారు అంటే జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రపరచడానికి మరియు రాతి పనిముట్లని మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. అలాగే దుంపలు, వేర్లను త్రవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. ఆదిమానవులు జంతువుల వేటకు విల్లు, అంబులు తయారు చేసుకోవడంతో వారి వేట సులువుగా సాగేది. ఆదిమానవులు జంతువుల వేటకు విల్లు, అంబులు అంటే ధనస్సు, బాణాలు తయారు చేసుకోవడంతో వారి వేట సులువుగా సాగేది. పురాతన వస్తు సామగ్రిని అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అని అంటారు. పురాతన వస్తు సామగ్రిని అధ్యయనం చేసేవారిని ఏమంటారు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు అని అంటారు. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగానపల్లె అనే ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో గల బేతంచెర్ల, బనగానపల్లె అనే ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు ఉన్నాయట. కర్నూలు జిల్లా ముచ్చెట్ల చింతమాను గవి గుహల్లో ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లాలోని ముచ్చెట్ల చింతమాను గవి అనే గుహల్లో ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయట. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహల్లో తప్ప భారత ఉపఖండంలో ఇంకెక్కడా దొరకలేదు. ఎముకలతో చేసినటువంటి పనిముట్లు ముచ్చెట్ల చింతమాను గవి గుహల్లో తప్ప భారత ఉపఖండంలో ఇంకెక్కడా దొరకలేదట. ఆదిమానవులు విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లు దాచుకోవడానికి గుహలను ఉపయోగించుకున్నారు. ఆదిమానవులు గుహలను దేని కొరకు ఉపయోగించుకున్నారు అంటే విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లు దాచుకోవడానికి గుహలను ఉపయోగించుకున్నారట. ఆదిమానవులు వారి అనుభవాలను, వేటాడే విధానాన్ని గుహల గోడలపై చిత్రించారు. ఆదిమానవులు వారి యొక్క అనుభవాలను, వేటాడే విధానాన్ని గుహల గోడల మీద చిత్రించారట. ఆదిమానవులు రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి వెదురు కుంచెలతో చిత్రాలను గీసేవారు. ఆదిమానవులు రంగురాళ్లను పిండి చేసి ఆ పిండిలో జంతువుల కొవ్వును కలిపి వెదురు కుంచెలతో చిత్రాలను గీచేవారట. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలో గల చింతకుంట అనే గ్రామంలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలోని చింతకుంట అనే గ్రామంలో 10 రాతి స్థావరాలు ఉన్నాయట. ఈ రాతి స్థావరాలలో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి, మిగిలినవన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి.
వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలో గల చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి స్థావరాల్లో 200 పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో 10 చిత్రాలేమో తెలుపు రంగులో ఉన్నాయట, మిగిలినవన్నీ ఎరుపు రంగులో ఉన్నాయట. ఎరుపు రంగు చిత్రాలలో మూపురం ఎద్దు చిత్రం ఒకే ఒక గుహలో ఉంది. ఎరుపు రంగు చిత్రాల్లో మూపురం ఎద్దు చిత్రం కేవలం ఒకే ఒక గుహలో మాత్రమే ఉందట. ఈ గుహను స్థానికంగా ఎద్దులు ఆవుల గుంపు అని అంటారు. ఈ గుహను స్థానికంగా ఏమని పిలుస్తారు అంటే ఎద్దులు ఆవుల గుంపు అని పిలుస్తారట. మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవ చిత్రాలు ఉన్నాయి. మిగిలిన రాళ్ల మీద జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవ చిత్రాలు ఉన్నాయట. దాదాపు 1200 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయట. ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది. గడ్డి తినే జంతువుల సంఖ్య క్రమంగా పెరిగింది. మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. మానవులు పండించిన పంటలు ఏవి అంటే వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగ, మునగ, రాగి మరియు చిక్కుడు. మానవుడు మచ్చిక చేసిన జంతువులు ఏవి అంటే గొర్రెలు, మేకలు, ఎద్దులు, పందులు, కుక్క, ఆవు, గుర్రం, ఒంటె, గాడిద మరియు గేదె. మానవుడు మచ్చిక చేసిన జంతువులు ఏవి అంటే గొర్రెలు, మేకలు, ఎద్దులు, పందులు, కుక్క, ఆవు, గుర్రం, ఒంటె, గాడిద మరియు గేదె. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడం కోసం వాటిని క్రూర మృగాల నుండి కాపాడేవారు. ఆది మానవులు ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు లేదా నేల మాలికలను ఉపయోగించేవారు. ఆది మానవులు ఆహార నిల్వల కోసం ఏం చేసేవారు అంటే మట్టి పాత్రలు, గంపలు, బుట్టలు లేదా నేల మాలికలను ఉపయోగించేవారట. మానవులు మట్టితో మరియు గడ్డితో చేసిన గుడిసెల్లో ఇండ్లల్లో నివసించడం ప్రారంభించారు. ఆది మానవులు మట్టితోనూ గడ్డితోనూ చేసిన గుడిసెల్లో మరియు ఇండ్లల్లో ఉండడం ప్రారంభించారు. మానవులు కొన్ని ప్రాంతాల్లో భూగృహాలను నిర్మించారు. ఆది మానవులు కొన్ని గృహాల్లో భూగృహాలను నిర్మించారు. బహుశా చలికాలంలో రక్షణ కోసం ఇవి నిర్మించి ఉండొచ్చు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని అంటారు. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఏమంటారు అంటే నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని అంటారు. కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. సంక్లిష్టమైనటువంటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్టు, సింధులోయ మరియు చైనాలలో వర్ధిల్లాయి. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు ఎక్కడెక్కడ వర్ధిల్లాయి అంటే మెసపటోమియా, ఈజిప్టు, సింధులోయ మరియు చైనాలలో వర్ధిల్లాయి. బెలూమ్ గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట అనే గ్రామంలో ఆది మానవులు గీచినటువంటి విల్లు, అంబులు ధరించిన మానవాకృతుల చిత్రాలు ఉన్నాయి. విల్లు మరియు అంబులు ధరించిన మానవాకృతుల చిత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంటలో ఉన్నాయి. బీసీఈ 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ 10,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని పాతరాతి యుగం లేదా పాలియోలిథిక్ యుగం అని అంటారు. బిఫోర్ కామన్ ఎరా 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బిఫోర్ కామన్ ఎరా 10,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఏమంటారు అంటే పాతరాతి యుగం లేదా పాలియోలిథిక్ యుగం అని అంటారు. బీసీఈ 10,000 సంవత్సరాల నుండి బీసీఈ 8,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని మధ్యరాతి యుగం లేదా మెసోలిథిక్ యుగం అని అంటారు. బిఫోర్ కామన్ ఎరా 10,000 సంవత్సరాల నుండి బిఫోర్ కామన్ ఎరా 8,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఏమంటారు అంటే మధ్యరాతి యుగం లేదా మెసోలిథిక్ యుగం అని అంటారు. బీసీఈ 8,000 సంవత్సరాల నుండి బీసీఈ 3,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని కొత్త రాతి యుగం లేదా నియోలిథిక్ యుగం అని అంటారు. బిఫోర్ కామన్ ఎరా 8,000 సంవత్సరాల నుండి బిఫోర్ కామన్ ఎరా 3,000 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఏమంటారు అంటే కొత్త రాతి యుగం లేదా నియోలిథిక్ యుగం అని అంటారు. మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో త్రవ్వకాలలో రాతి పనిముట్లు బయలుపడ్డాయి? మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో త్రవ్వకాలలో రాతి పనిముట్లు బయలుపడ్డాయి అంటే మధ్యప్రదేశ్లోని నందా అనే గ్రామంలో త్రవ్వకాలలో రాతి పనిముట్లు బయలుపడ్డాయి. మహారాష్ట్రలోని నవాసా అనే ప్రాంతంలో కూడా రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. మహారాష్ట్రలోని నవాసా అనే ప్రాంతంలో కూడా రాతి పనిముట్లు లభ్యమయ్యాయి.
రాగి టిన్ లోహాల మిశ్రమాన్ని కంచులోహం అని అంటారు. రాగి మరియు టిన్ లోహాల మిశ్రమాన్నే కంచులోహం అని అంటారు. రాతి చిత్ర కళాస్థావరాలు అంటే ఏమిటి? రాతి చిత్ర కళాస్థావరాలు అంటే ఆహార సేకరణ వేటగాళ్ళు నివసించినటువంటి స్థలాలను రాతి స్థావరాలు అని అంటారు. ఈ రాతి స్థావరాల గోడలపై చిత్రాలు గీయడం వల్ల వీటిని రాతి చిత్ర కళాస్థావరాలు అని అంటారు. కర్నూలు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? కర్నూలు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే ఆదోని, కలవబుగ్గ, కేతవరం, బల్లారం ఈ ప్రాంతాల్లో రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని ఆదోని, కలవబుగ్గ, కేతవరం, బల్లారం ఈ 4 ప్రాంతాల్లో రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? సింగరాయకొండ మరియు నాయుడుపల్లి. ప్రకాశం జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే సింగరాయకొండ మరియు నాయుడుపల్లి. గుంటూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? వినుకొండ. గుంటూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరం ఏది అంటే వినుకొండ. అనంతపురం జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? వేల్పుమడుగు, బుడగవి, టినిగల్. అనంతపురం జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే వేల్పుమడుగు, బుడగవి మరియు టినిగల్. కడప జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? దాపల్లి మరియు చింతకుంట. కడప జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే దాపల్లి మరియు చింతకుంట. నెల్లూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? కావలి మరియు నందిపాడు. నెల్లూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే కావలి మరియు నందిపాడు. చిత్తూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? రేణిగుంట, వేంబకండ్రిగ, శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి అంటే రేణిగుంట, వేంబకండ్రిగ మరియు శ్రీకాళహస్తి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తొలి నాగరికతలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.